సావిత్రి గారి చివరి రోజులు మీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా అంటే లైక్ వెళ్ళి కలవడం ఇంటికి వెళ్ళేదాన్ని. వెళ్ళేవారా? ఆవిడ అలా అవ్వడానికి అంటే ఇప్పుడు వరకు కొంతమంది అన్నం ఏంటంటే ఆవిడ కోపం, మనిషిని అర్థం చేసుకోకపోవడం, ఆయన తప్పు తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చిన ఈవిడ యాక్సెప్ట్ చేయకుండా ఉండడం వల్లే ఆవిడ లైఫ్ ఇలా జరిగిందని చాలా మంది చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆయనకి దగ్గర రావటం కాదు, ఆయన దగ్గర రావటమే బ్యాడ్ ఆవిడకి. ఓకే. అంటే బేసికల్గా విడిపోయిన తర్వాత ఆవిడ పరిస్థితి బాగాలేనప్పుడు ఈయన ఆవిడ దగ్గరికి రావడం జరిగిందంట, కానీ ఈవిడ ఆయన్ని యాక్సెప్ట్ చెయ్యలేదు. అదే ఆవిడ లైఫ్లో ఆవిడ తీసుకున్న రాంగ్ డెసిషన్ అని చెప్పి చాలామంది అంటే లైక్ మహానటి చూసిన తర్వాత కావచ్చు, ఆవిడ బుక్ చదివిన తర్వాత కావచ్చు, చాలామంది ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు. సో మీరు ఎలాగో చివరి రోజులు వెళ్ళేవారు అంటున్నారు కాబట్టి ఆవిడ ఇలా బాధపడేవారు? మీ దగ్గర ఎప్పుడైనా ఓపెన్ అప్ అయ్యారా? నేను ఈ తప్పు చేశాను, నా చేయకుండా ఉండాల్సింది అని అలా? ఆవిడ బయటపడేది కానీ కప్పుచ్చుకునేది మళ్ళా. ఇలా చెప్పుండకూడదు అనేది మళ్ళీ ఆవిడే సర్దిద్దుకునేది. అంటే ఆయన తక్కువ చేయటం ఇష్టం ఉండేది కాదు. ఆయన తక్కువ చేయడం ఇష్టం ఉండేది కాదు. ఏఎన్ఆర్ గారు అంటే మీరు ఏఎన్ఆర్ గారితో అత్త మేనత్త కాకుండా ఎప్పుడైనా మరదల క్యారెక్టర్ లాంటివి చేశారా? చాలా సినిమాలు ఆయనే చేశానమ్మా. మరదల క్యారెక్టర్ కానీ లవర్ క్యారెక్టర్ ఏమో నాకు తెలియదు కానీ జ్ఞాపకం లేదు కానీ చాలా సినిమాలు చేశాను నేను. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, దేవత సినిమా కూడా నాగేశ్వరరావు గారే కదా? దేవతలో ఉన్నారా? దాంట్లో లేను. రామానాయుడు సినిమాలో లేరు. అమ్మా అంటే మీరు డేట్స్ అడ్జస్ట్ చేయలేక అవకాశాలు, వేషాలు మిస్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? లేవు. అన్ని వచ్చినట్టు వాటికు అవకాశాలు వచ్చినంత యూజ్ చేసుకునేవారు.